గిరిధర్ గారు ఒక్క నిమిషం మాట్లాడచ్చా? చెప్పండి సార్, చెప్పండి. రెండు అంశాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మౌనిక గారు రిపీటెడ్ గా వాళ్ళకు భయం అన్నది లేదు, వాళ్ళకి పాప భీతి లేదు అన్నారు. ఆవిడ చాలా తప్పది. మిమ్మల్ని మనం ప్రశ్న అడుగుతాను. పాపం అన్న పదానికి ఇంగ్లీష్ పదం ఏంటి చెప్పండి నాకు. సిన్ కదా. మీరు ఒకసారి మీ మొబైల్లో సిన్ అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఏం రాశారో చూడండి. సిన్ ఇస్ అ రాంగ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన చట్టానికి వ్యతిరేకంగా మీరు చేస్తేనే సిన్. దేవుడి చట్టంలో మీరు అందరినీ కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ చేయడానికి మీరు వాళ్ళని చంపినది పాపం కాదు. వాళ్ళకి పాప భీతి ఉన్నది, పాప భీతి లేదు అని అనుకోకండి మీరు. అందుకనే శత్రుబోధ చాలా ఇంపార్టెంట్. అంటే క్రిస్టియన్ లో బైబిల్లో చెప్పింది కాకుండా మీరు ఏమైనా చేస్తే మాత్రమే అది సిన్ అవుతుంది. బైబిల్లో చెప్పిన ప్రకారం మీరు ఎవరైనా హింసించి వాళ్ళని కన్వర్ట్ చేయగలిగితే పాపము కాదు. కేథలిక్ చర్చ్ హిట్లర్ చేసింది సబబు అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్లేవరీని ఎంకరేజ్ చేసింది చర్చ్. కాబట్టి అది పాపం కింద లెక్క పరిగణలోకి రాదు. మన డెఫినేషన్ ఏంటి పాపానికి? పాపాయ పరపీడనం. సింపుల్ డెఫినేషన్ మనకి. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. స్వబోధ ఉండాలి, శత్రుబోధ ఉండాలి. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, కసబ్ గురించి ఆవిడ మాట్లాడారు. కసబ్ వాళ్ళ తల్లి, ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఆత్మాహుతి చేసుకుంటారో వాళ్ళ తల్లుల మీద క్రిస్టీన్ ఫేర్ అని చెప్పేసి ఒక అమెరికాలో ఉన్నటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ ఒక ఆవిడ రీసెర్చ్ చేసింది. ఆవిడ ఆఫ్బాక్ రీజన్ లో ఉర్దూ, పష్తూ ఇవన్నీ నేర్చుకుని వెళ్ళి అక్కడ వీళ్ళందరినీ కలిసి వాళ్ళ తల్లుల్ని ఇన్వెస్టిగేట్ చేసింది. వాళ్ళని వెళ్ళి మాట్లాడొచ్చు. మరి నీ కొడుకు చనిపోయాడు కదా, నీకు దుఃఖం లేదా, నువ్వు బాధపడట్లేదా అంటే ఆ తల్లులు చెప్పిన మాట ఆవిడ పిహెచ్డి థీసిస్ లో డాక్యుమెంట్ చేసింది. వాళ్ళు ఏం చెప్పారంటే, అటువంటి కొడుకును కన్నందుకు నేను గర్విస్తున్నాను, ఇంకా 10 మందిని ఎందుకు కట్టేదా అని చెప్పి నేను బాధపడుతున్నాను. నా కొడుకు అక్కడ వెళ్ళి అల్లా దగ్గర నేను చనిపోయిన తర్వాత ఉత్తమ స్థానం ఇవ్వమని అల్లా అని వేడుకుంటాడు. కాబట్టి నాకు జన్నత్ లో ఉత్తమ స్థానం కల్పించడానికి నా కొడుకు షహీద్ అయ్యాడు కాబట్టి చాలా గౌరవిస్తున్నానని వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయాల్ని ఆవిడ పిహెచ్డి థీసిస్ లో ఆవిడ జత చేర్చింది. సో మీరు ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోండి. ఇంత రాడికలైజ్ అయ్యాడో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి అందుకనే ఇందాక నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, మన గురించి మనం తెలుసుకుంటే కనుక అర్థం అవుతుంది స్వబోధ. తన శత్రువు గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాపం ఈజ్ నాట్ ఈక్వల్ టు సిన్. ఇది అర్థం చేసుకోవాలి మనం. సిన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పాపం. మనం ఈజీగా వాడేస్తాం అది. ఆ పదాలు చాలా తప్పది. సిన్ అంటే వేరే అర్థం ఉంది, పాపం అంటే వేరే అర్థం ఉంది. పుణ్యానికి ఇంగ్లీష్ పదం ఏంటండి? పదమే లేదు. ఎందుకంటే పునర్జన్మ కదా వాడికి. పుణ్యం ఎవరికి? మళ్ళీ జన్మ వచ్చిన వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. పునర్జన్మ లేదు వాడికి. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ మనకు బాగా అర్థం కావు. శత్రుబోధ మనకు సరిగా లేదంటే, శత్రువు గురించి ఆవిడ మౌనిక గారు బహుశా అది కూడా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. శత్రుబోధ అంటే శత్రువుని చంపడమో శత్రువుని హింసించడమో కాదు. శత్రువు గురించి తెలుసుకోవడం శత్రుబోధ. మనకు ఆ శత్రుబోధ ఉండాలి. వాడు ఏ ఫిలాసఫీ, ఏ సిద్ధాంతం ప్రకారం వాడు బతుకుతున్నాడు, వాడు చేసేవి దేని ఆధారంగా చేస్తున్నాడు అని తెలుసుకోవాల్సిన శత్రుబోధ. స్వబోధ మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఈ రెండు చాలా అవసరం. అన్ఫార్చునేట్ ఈ రోజు మనకు రెండు లేవు. కాబట్టి ఈ రోజు మనం అన్ని మతాలు ఒకటే అని ఇటువంటి మనకు అర్థం కానటువంటివి కూడా మనం నార్మలైజ్ చేసి మాట్లాడటం అన్నది మనకు కంటకంగా తయారైంది. శత్రుబోధ తెలిసినప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనకు అర్థం. ఓకే, థ్యాంక్ యూ గిరిధర్ గారు. అండ్ మావోయిస్ట్ టాపిక్ కూడా ఉంది, మీరు ఉండండి. ప్రియా చౌదరి గారు మీరు కూడా ఉండండి. సో మొత్తానికి ఓవరాల్ గా సిడ్నీ ఘటన అయితే షాకింగ్. లాస్ట్ 2 days గా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారనుకున్నాం, కానీ మన హైదరాబాద్ నుంచి బేస్డ్గా ఇది జరుగుతుంది అనుకోలేదు. తండ్రి హైదరాబాద్ నుంచి 27 సంవత్సరాల క్రితం వలస వెళ్ళినా ఇంత రాడికలైజేషన్ అంటే వాళ్ళు యూదులు ప్రార్థనలు జరుపుకుంటే వెళ్ళి ముక్కు మొహం తెలియని వాళ్ళని కాల్చి చంపడం ద్వారా ఏం వస్తుందో. నిజంగా మత గ్రంథాలు కూడా అలా చెప్పుండవని నేను అనుకుంటా. చెప్తే వేరే సంగతి, కానీ చెప్పుండవు. వేరే వాడిని, సాటి మనిషిని, అసలు సంబంధం లేని వాడిని కాల్చి చంపడం, ఏదో నీకేదో ద్రోహం చేశాడో కుట్ర చేశాడో నీకు వ్యతిరేకంగా చేశాడంటే యూదులందరూ ఇజ్రాయెల్ నీకు శత్రువు కావచ్చు, కానీ యూదులందరూ శత్రువులు కాదు కదా. అట్లాగే హిందువులందరూ శత్రువులు కాదు కదా. మరి హిందువులందరూ కూడా లేకపోతే యూదులందరూ కూడా మీ మతాన్ని శత్రువులు అనుకుంటే వాళ్ళందరినీ చంపుతామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అంతే కదా. ఇప్పుడు హిందువులందరినీ కాల్చి చంపుతామని ముస్లింలు అనుకుంటే సేమ్ హిందువులు కూడా అదే విధంగా భావిస్తే
లేకపోతే యూదులందరూ శత్రువులు, వాళ్ళని గాలి చంపాలి ప్రార్థన చేసేవాళ్ళని అనుకుంటే వాళ్ళు కూడా సేమ్ అదే పని చేస్తే, సో నాకు తెలిసి ఏ మతం కూడా అట్లా చెప్పదు, చెప్తే తప్పే. మత గ్రంథాల అన్వయం తప్పు మరేంటో కానీ చాలా బాధాకరమైన సంఘటన. సో ఒకటే చెప్తా, ఇస్లాంలో రాడికలైజేషన్ ను ఆపగలిగే కెపాసిటీ ఇస్లాంకే ఉంది. ఎందుకంటే ఐసోలేటెడ్ గా ఉండరు, ఒక చోట కలిసి ఎక్కువ మంది ఉంటారు. ఈ రాడికలైజ్ అవుతున్న వాళ్ళని గుర్తించేదగ్గది ఆ కుటుంబ సభ్యులో, పక్క ఇంటి వాళ్ళు వీళ్ళు చెప్పి నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని వాళ్ళకి చెప్పడం, లేకపోతే అథారిటీస్ అధికారులకు చెప్పడం, పోలీసులకు చెప్పడం, అట్లా చెప్పడం వల్ల దీన్ని స్టాప్ చేయగలం. లేకపోతే అప్పటి వరకు మన చుట్టూనే ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు. సేమ్ సాజిద్ ఎగ్జాంపుల్, ఓవైసీ చెప్పాడు కదా, నాకు తెలుసు కానీ ఇంత రాడికలైజ్ అని అనుకోలేదు అన్నాడు కదా. సో చూద్దాం, ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి. హైదరాబాద్ సంబంధించి అయితే పోలీసులు చెప్పారు, ఇక్కడైతే తను రాడికలైజ్ కాలేదని. ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ అనాలిసిస్. సో DNA లో మరో టాపిక్ చూస్తుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.